అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన సభా మర్యాదలకు విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ఉద్దేశం వారికి లేదని అర్థమవుతోందని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలోని నీళ్లు, ఇసుక, గాలి వంటి వనరులను విచక్షణారహితంగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాహుల్ గాంధీ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గిగ్ వర్కర్ల బిల్లు చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పెద్దల సభలో పేపర్లు చించి చైర్మన్ పై వేయడం మంచి పరిణామం కాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందని, కేటీఆర్ దృష్టిలో పడాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ఇసుక దోపిడీ చేశారన్నారు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేస్తోందని మీడియా చిట్చాట్లో చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు మహేష్ కుమార్. సన్నబియ్యం అన్నం బాగుందన్నారు. దేశంలో రేషన్ కార్డులపై తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సుమన్ చోటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే, నాన్చాకు పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. అసెంబ్లీలో హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. రేపు ఉదయం 10 గంటలకు పోచారం వద్దకు బీఆర్ఎస్ నేతలు వస్తే మహిపాల్ రెడ్డి అక్రమాలను ఆధారాలతో బయటపెడతానన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. మహిపాల్ రెడ్డి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ చేయాలని కోరారు కాటా శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రభుత్వం ఏదో కావాలని ప్రతిపక్షాన్ని అణచివేయడానికి చెయ్యని తప్పుకు జైలు పెట్టిర్రు అని చెప్పి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని నిందిస్తుంది. ఆ నిండు సభల్లో వీరి మహిపాల్ రెడ్డి సోదరు బుద్ధిమంతులు అని చెప్పి మెడల్లో ట్యాగ్ చేయబోతా ఉన్నాడు, ఎన్నికేసుకొస్తా ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిరసనలు కొనసాగుతున్నాయి. జమ్మికుంటలో పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు కాంగ్రెస్ నేతలు. హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దళిత సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.